గొప్ప మనసుతో అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. అంటే ప్రభుత్వం కూడా దీనికి ముందుకు వస్తే బాగుంటుంది అనుకున్నారా? అవగాహన కార్యక్రమాలు కల్పించే ప్రయత్నం సార్ ప్రభుత్వం వాళ్ళు అన్నీ చేస్తున్నారు సార్. ఇక్కడ ఒకటే సార్, పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఉండాలి. డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి, వాళ్ళు పాపం పోలీసు వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు. కానీ ఏం చేస్తాం సార్, పెద్ద 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 ఇన్ఫ్లుయెన్స్ నుంచి వాళ్ళని వదిలేయండి, వీళ్ళని వదిలేయండి, వాళ్ళని వదిలేయండి చెప్పేస్తే ఏముంది? ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్లో పోలీస్ పాపం కానిస్టేబుల్ నుంచుంటున్నాడు సార్. అది ఎండ వచ్చినా వర్షం వచ్చినా నుంచుంటాడు. ఆ సిగ్నల్ పడినా పడకపోయినా వాడి డ్యూటీ వాడు చేస్తాడు. అసలు సిగ్నల్ రెడ్ పడినా వాడు పోతాడు. పట్టుకుంటే వాడి నేను ఎవరో తెలుసా అని బెదిరిస్తాడు. పాప ఎందుకంటే అలా మనిషిని అక్కడ పెడుతున్నారు? పోలీస్ మీద వద్దు, తీసేయండి, ట్రాఫిక్ జామ్ అవ్వని, వాళ్ళు సావని జనాలు ఎవరికి వాళ్ళు వచ్చి క్లియర్ చేయని. ఇప్పుడు వాళ్ళు పాపం వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, పైనుంచి ప్రెషర్ పడినప్పుడు ఏం చేస్తారు సార్? వాళ్ళకి అవమానంగా లేదా? వాళ్ళు ఎంతో కష్టపడి పరిగెత్తి వెళ్ళిపోయి వాళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తే పైనుంచి ఫోన్ వచ్చేసి వదిలేయండి వాళ్ళంటే వాళ్ళు ఎందుకు చేస్తారండి? వాళ్ళు పనిష్మెంట్ సార్, జడ్జిమెంట్ సివియర్గా ఉండాలి. జడ్జిమెంట్ అనేది సివియర్గా రావాలి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి జడ్జిమెంట్ ఇప్పుడు సింగపూర్లో ఉంది సార్. సింగపూర్ ఎందుకు సార్ డ్రగ్స్ లేవు చెప్పండి? సౌదీ కంట్రీలో ఎందుకంటే డ్రగ్స్ లేవు? భయపడతారు, డ్రగ్స్తో భయపెట్టిస్తున్నారు. పనిష్మెంట్ లేదు. పనిష్మెంట్ ఏ గవర్నమెంట్ తీసుకొస్తుంది? ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ అంటే నేను అనేది సెంట్రల్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ తీసుకొస్తుందా, తీసుకురాదా ఏంటో నాకు తెలియదు. అది వస్తే కానీ ఈ మార్పు రాదు. మనలో మార్పు రావాల్సింది మన ఆరోగ్యం, ఇది మన అందం, ఇది మన దేవుడిచ్చిన ఒక వరం, ఇది మన ఫ్యామిలీ, మన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది సార్, పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అబ్బాయి ఇంట్లో ఉన్న అబ్బాయి డ్రగ్స్ తీసుకొని పోలీసులో దొరికిపోతే అమ్మాయికి ఎవరండి అబ్బాయి ఇస్తారు? ఏమంటారు? వచ్చి ఆ చెత్తనా కొడుకు, ఆ ఇంట్లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చెల్లి అక్కన. పాప ఒక అమ్మాయి జీవితం పోవటం, నీ సొంత ఫ్యామిలీ ఇంట్లో ఉన్న వాళ్ళని జీవితాన్ని పాడు చేస్తాం. అలాగైనా ఆలోచించండి. ఈ జీవితం సార్, మొన్న జరిగింది ప్లేన్ యాక్సిడెంట్, నేను ఒకటే చెప్తున్నాను. జనరల్గా అందరూ ఏమంటారు, రేపేం జరుగుతుందో తెలియదు. నేనేమన్నాను 10 నిమిషాలు, ఇప్పుడేమంటాను 3 నిమిషాలు ఏం జరుగుతుందో తెలియదు. ప్లేన్ పైకి వెళ్ళింది, 3 నిమిషాలు పేలిపోయింది. వాళ్ళ పాపం ఎన్నో ఫ్లైట్లో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో కళలు కనేసి మనం అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలన్నారు.